హాయ్ ఫ్రెండ్స్. గాజాలో మిసైళ్ల, బాంబింగ్ల, రైఫిళ్ల పేలిన శబ్దాలు, చావులు తప్ప ప్రస్తుతం మరింకేమీ లేదు. దరిదాపుగా 11,000 మంది పాలస్తీనీయులు ఇప్పటి వరకు చనిపోయారు. గాజా పూర్తిగా ఇజ్రాయెల్ కంట్రోల్లోకి వచ్చిందనే చెప్పవచ్చు. నిజానికి ఇజ్రాయెల్ అక్టోబర్ 7వ తేదీ తర్వాత ఎయిర్ స్ట్రైక్స్ కొనసాగిస్తున్నప్పటి నుండి హమాస్ ఇజ్రాయెల్కి ఎదురు నిలబడి ఫైట్ చేసిందేమీ లేదు. హమాస్కి కూడా ఒక స్వంత సైన్యం ఉంది. అన్ని రకాల విభాగాలు అంటే నేవీ లాంటి విభాగాలు అన్నింటితో కలిపి 40,000 సైన్యం ఉందని అంచనా. అయితే ఈ సైన్యం కానీ వీరి డిఫెన్స్ సిస్టమ్ కానీ ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్ ముందు జీరో అయిపోతాయి. ఎందుకంటే ఐడిఎఫ్ అత్యాధునికమైనది. కేవలం దొంగ దెబ్బ తీయడానికి, గెరిల్లా తరహా మెరుపుదాడులు చేయడానికి, సైన్యంతో ముఖాముఖిగా కాకుండా ప్రజలపై దాడులు చేసి భయాందోళనలు సృష్టించడానికి మాత్రమే హమాస్ డిఫెన్స్ సిస్టమ్ పనిచేస్తుంది. కాబట్టి ప్రస్తుతం గాజాలో వార్ వన్ సైడ్ నుండే నడుస్తుందని చెప్పాలి. చిన్న చిన్న అటాక్స్ తప్ప హమాస్ ఐడిఎఫ్ని భారీగా దెబ్బతీసిందేమీ లేదు ఇప్పటి వరకు. ఇప్పుడు ఐడిఎఫ్ గాజాని పూర్తిగా కంట్రోల్లోకి తీసుకుంది. గాజా అండర్గ్రౌండ్లోని టన్నెల్స్ హమాస్ అసలు బలం. హమాస్ ప్రధాన కార్యాలయం, మిసైల్స్ అసెంబ్లింగ్ వర్క్షాప్ ఇలాంటి చాలా స్థావరాలు అన్నీ ఈ టన్నెల్స్లోనే ఉన్నాయి. కాబట్టి ఇజ్రాయెల్ టన్నెల్స్ని డిస్ట్రాయ్ చేయడం ప్రారంభించింది. ఈ సందర్భంగా యుఎస్ ఇజ్రాయెల్కి స్ట్రాంగ్గా ఒక వార్నింగ్ ఇచ్చింది. ఇజ్రాయెల్కి యుఎస్ వార్నింగ్ ఏమిటా అని మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇజ్రాయెల్ తన వెనక యుఎస్ ఉంది అన్న బలంతో మాత్రమే ఇటు హమాస్ పైకి, అటు హిజ్బుల్లాల పైకి, ఇంకా రకరకాల తీవ్రవాద గ్రూపులపైకి ఫైట్కు దిగుతూ ఉంటుంది. యుఎస్ కూడా అక్టోబర్ 7న హమాస్తో కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ కాగానే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, అటాక్ షిప్స్, గైడెడ్ మిసైల్స్ మెడిటేరియన్ సీలో ఇజ్రాయెల్ పైకి ఎవరైనా వస్తే అడ్డుకోవడానికి, అటాక్ చేయడానికి మోహరించింది. అలాంటి ఇజ్రాయెల్ మిత్రదేశం యుఎస్ ఇజ్రాయెల్కి వార్నింగ్ ఇవ్వడం ఏమిటి అని అనిపిస్తుంది. అయితే ఇప్పుడు మనందరికీ అర్థమవుతోంది ఏమిటంటే ఐడిఎఫ్ గాజాని ఆక్రమించేసింది అని. యుఎస్ ఈ విషయం గురించే ఇజ్రాయెల్కి వార్నింగ్ ఇచ్చింది. యుఎస్ విదేశాంగ మంత్రి యాంటోనీ బ్లింకెన్ గాజాను మళ్లీ ఆక్రమించడం అనేది ఇజ్రాయెల్కైనా ఆ దేశ ప్రజలకైనా అంత మంచిది కాదు అంటూ ఇజ్రాయెల్ని గట్టిగా హెచ్చరించాడు. నిన్న 8వ తేదీన బ్లింకెన్ జపాన్లో G7 దేశాల విదేశాంగ మంత్రుల మీటింగ్లో పాల్గొన్నాడు. అక్కడ నుండి ఇజ్రాయెల్కి ఈ వార్నింగ్ చేశాడు. బ్లింకెన్ నవంబర్ 2వ తేదీ నుండి 10వ తేదీ వరకు ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్లో మొదలుపెట్టి అమ్మాన్, రమల్లా, బాగ్దాద్, టోక్యో, సియోల్, తర్వాత న్యూఢిల్లీ అన్నింటి పర్యటనలో ఉన్నాడు. పర్యటించిన ప్రతి చోట హమాస్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్షన్ ముగింపు కోసం చర్చలు జరుపుతూ ఉన్నాడు. ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం ముగిశాక గాజా పరిస్థితి ఏమిటి, ఎలా ఉండబోతోంది? ఇంతవరకు అక్కడ హమాస్ జిహాదీల ప్రభుత్వం కొనసాగింది. మరి ఇకపై అక్కడ ఏ ప్రభుత్వం ఉంటుంది అనే అతి ముఖ్యమైన విషయాలను గురించి తను పర్యటిస్తున్న అన్ని దేశాలతోనూ చర్చిస్తున్నాడు. ఎందుకు ఇలా ఈయన చర్చిస్తున్నాడు అంటే గాజా ఎలా దెబ్బతింది అంటే తిరిగి అది కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. అన్ని రకాల వ్యవస్థలు అక్కడ దెబ్బతిన్నాయి. అంతర్జాతీయ సమాజం చేసే విరాళాలపైన సగం బతుకును ఈడుస్తున్న గాజా ఈ యుద్ధం తర్వాత తనను తాను లేపి నిలబెట్టుకుని పునర్నిర్మాణం పొందగలుగుతుందా? తర్వాత హమాస్ మళ్లీ కలుగుల్లోంచి బయటకు వచ్చి రూలింగ్ చేయగలుగుతుందా? ఇజ్రాయెల్ అందుకు అవకాశాన్ని ఇస్తుందా అన్న ప్రశ్నలను గురించి బ్లింకెన్ చర్చిస్తున్నాడు. తర్వాత అమెరికా వైట్ హౌస్ నుండి జాతీయ భద్రతా మండలి అధికారి జాన్ కిర్బీ యుద్ధం ముగిశాక హమాస్ ప్రభుత్వం ఇక ఉండకపోవచ్చు అన్నాడు. సరిగ్గా ఇప్పుడే బ్లింకెన్ ఇజ్రాయెల్కి వార్నింగ్ని ఇచ్చాడు. మళ్లీ గాజాని ఆక్యుపై చేయాలి, అధికారం సాగించాలి అని అనుకోవద్దు అంటూ. అయితే బ్లింకెన్ ఇలా ఊరికే అనలేదు. అంతకు క్రితం నెతన్యాహు మాటలను విన్న తర్వాత అతని మాటలకు కౌంటర్గా ఇలా అన్నాడు. నెతన్యాహు ఏబీసీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో గాజా యుద్ధం ముగిశాక గాజాను ఎవరు రూల్ చేస్తారు అని అడగగా గాజా భద్రతకు కంటిన్యూగా ఇజ్రాయిలే బాధ్యత వహిస్తుంది. ఒకవేళ మేము ఈ బాధ్యతను తీసుకున్నట్టయితే ఆ తర్వాత హమాస్ జరిపే విస్ఫోటనాత్మక టెర్రరిజాన్ని మనం ఊహించలేం అన్నాడు. మరి నెతన్యాహు చెప్పే దాంట్లో వాస్తవం ఉంది కదా. ఏ హమాస్ని ఫినిష్ చేయడం కోసం ఈ యుద్ధం వీరు చేశారో ఆ యుద్ధంలో గెలిచాక తిరిగి వారి చేతికే ఈ ప్రభుత్వాన్ని ఇవ్వడం నిజంగా అర్థం లేని విషయమే కదా.
ఇలా చేస్తే దెబ్బతిన్న విషపు పాముల్లా తమ కోరల్లో బాగా విషం నిండుకునేదాకా సైలెన్స్గా ఉండి ఆ తర్వాత అనూహ్యంగా అతి భయంకరంగా మళ్లీ కాటు వేయడానికి చూడరా? అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఇజ్రాయిల్ పైన చేసిన దాడి ఇలాంటిదే కదా. కానీ బ్లింకెన్ ఈ విషయంగా నెతన్యాహుతో విభేదించాడు. గాజాను ఆక్రమించుకుని మేమే రూల్ చేస్తామని మళ్ళీ అనుకోవద్దు, అది చాలా పెద్ద తప్పు అంటూ. అయితే మళ్ళీ మరోసారి గాజాను ఆక్రమించుకోవద్దు అని బ్లింకెన్ అన్నాడు కదా. ఈ మళ్ళీ ఆక్రమించుకోవడం అంటే ఏమిటి అన్న సందేహం మనకిక్కడ కలుగుతుంది. ఈ సందేహం తీరాలంటే గాజా హిస్టరీని షార్ట్గా కాస్త చూడాల్సి ఉంటుంది. 1948లో ఇజ్రాయిల్ దేశం ప్రకటించబడుతుంది. ఇలా ప్రకటించబడినప్పుడు గాజాని ఈజిప్ట్ ఆక్రమించుకుంటుంది. ఇప్పుడే ఇజ్రాయెల్ భూభాగాల నుండి పాలస్తీనియన్ పౌరులు పారిపోయి గాజాలోకి చేరుతారు. దాంతో గాజా జనాభా పెరిగిపోతుంది. ఈజిప్టు అధ్యక్షుడు గమల్ అబ్దెల్ హుసేన్ గాజాని నిర్వహిస్తాడు. 1967లో 6 రోజుల యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో ఈజిప్టు ఇజ్రాయెల్ చేతిలో ఓడిపోయి గాజాను వదులుకుంటుంది. ఇప్పటి నుండి గాజా పైన అధికారం ఇజ్రాయిల్కి వస్తుంది. ఇలా అనేక ఘర్షణల నడుమ 1993 దాకా ఈ స్థితి కొనసాగుతుంది. 1993లో పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్, ఇజ్రాయిల్ ఈ రెండు ఓస్లో ఒప్పందాన్ని చేసుకుంటాయి. ఈ ఒప్పందం ప్రకారం గాజా, వెస్ట్ బ్యాంకులు రెండూ కలిసి పాలస్తీనాగా పాలస్తీనియన్ నేషనల్ అథారిటీ PNA అధికారం కిందకు వెళతాయి. 1996లో ఈ ఒప్పందం చేసుకుని అధికారుల బదిలీ జరిగాక 2005లో గాజా స్ట్రిప్ నుండి తన దళాలను ఉపసంహరించుకుంటుంది ఇజ్రాయెల్. అయితే ఓస్లో ఒప్పందాన్ని హమాస్ అను ఈ తీవ్రవాద గ్రూపు తీవ్రంగా అప్పుడే వ్యతిరేకిస్తుంది. గాజా, వెస్ట్ బ్యాంక్, ఇజ్రాయెల్ మొత్తం ఒకే పాలస్తీనాగా అరబ్ దేశంగా చేస్తాం అంటూ సాయుధ పోరాటాన్ని ప్రారంభిస్తుంది. 2007లో గాజా అధికారాన్ని హస్తగతం చేసుకుంటుంది హమాస్. గాజాలో హమాస్ అధికారంలోకి వచ్చాక హమాస్, ఇజ్రాయిల్ల మధ్య అనేక దాడులు, ప్రతిదాడులు జరిగాయి. విపరీతమైన హింస చోటు చేసుకుంది. ఈ సిరీస్లో భాగంగానే అక్టోబర్ 7వ తేదీన ఆశ్చర్యకరమైన దాడికి దిగింది హమాస్. ఇక హమాస్కి సాధారణమైన సమాధానం సరిపోదని భావించిన ఇజ్రాయిల్ గాజాపై భారీ స్థాయి యుద్ధానికి దిగింది. ఇజ్రాయిల్ ధాటికి తోకముడిచిన హమాసులు తాము భూగర్భంలో తవ్వుకున్న టన్నెల్స్లోకి దూరి దాక్కున్నారు. ఇప్పుడు ఇజ్రాయిల్ సైన్యం ల్యాండ్ అటాక్స్లకు దిగి కలుగుల్లో దాగిన వీరిని వేటాడటం ప్రారంభించింది. ఇది చాలా షార్ట్గా గాజా అండ్ ఇజ్రాయిల్ వార్ హిస్టరీ. 1967 నుండి 1993 దాకా గాజా ఇజ్రాయిల్ స్వాధీనంలోనే ఉంది. తర్వాత కూడా 2005 దాకా ఇజ్రాయిల్ సైన్యాలు గాజాలోనే ఉండి కంట్రోల్ చేశాయి. 1993 తర్వాత ఇజ్రాయిల్ గాజాని పూర్తిగా వదిలిపెట్టింది. 1993 అంటే 30 ఏళ్ల తర్వాత గాజా మళ్ళీ ఇప్పుడు ఇజ్రాయిల్ స్వాధీనంలోకి వచ్చింది. ఇలా తమ స్వాధీనంలోకి వచ్చిన గాజాని చాలా కాలం మేమే రూల్ చేస్తాం అనే అర్థంలో మాట్లాడాడు ఇజ్రాయిల్ అధ్యక్షుడు నెతన్యాహు. ఇది కుదరదు, ఇది చాలా పెద్ద తప్పు, మీకు మీ దేశానికి ఇది మంచిది కాదు, ఆక్రమణ మంచిది కాదు అంటూ హెచ్చరించాడు యాంటోనీ బ్లింకెన్. ఇప్పుడిక గాజా పూర్తిగా స్వాధీనం అయ్యి యుద్ధం ముగిశాక గాజాను ఏం చేస్తారు, బహుశా ఏం చేస్తారు అనే దానికి సమాధానం అమెరికాయే వెతుకుతుంది. ఎందుకంటే బ్లింకెన్ ఆల్రెడీ మిడిల్ ఈస్ట్ అండ్ ఆసియా దేశాలు అన్నింటిలో పర్యటిస్తూ చర్చలు జరుపుతూనే ఉన్నాడు. గాజాలో ఒక పప్పెట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తారేమో. ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.